రికార్డ్ అయితే కావాలన్నాక నెంబర్ కొట్టినా 955 కానీ మంచిగా సాగు చేసి అన్న 017 2927 kamu nasi ada? Apa jam tu? Dulu ter, kadir lagi yang mana itu? ఏమైంది పోదురుగా ఇది పెదాలు 20 కిలో గిరాకులే అందరి పెదాలు హలో వీళ్ళు ఏం చేసినారంటే సాంపల్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి సప్పగా వండుకున్నా పంపించగానే ఇప్పుడు ఎన్ని అంటానవే 4 6,000 ఇక్కడ 5,000 తీసుకో ఇక చిక్కుల కట్టి 6,000 కాదు పంపిస్తా ఇక ఫోన్పే చేస్తా కొన్ని అడ్వాన్స్ ఇప్పుడు నువ్వు చేసి పెట్టు మళ్ళా నీకు నేను మొత్తం క్యాష్ తీసుకుపోయేటప్పుడు అన్ని టికెట్ అవి అన్ని తీసుకుపోయేటప్పుడు అన్ని కట్టేస్తా అడగలే మళ్ళీ నాకు మెసేజ్ హ్యాపీ బర్త్డే సంతోష్ ఆన్లైన్లో నేను నంబర్ ఇస్తా నంబర్ ఉండే సరేదమ్మా మంచి కడే ఇద్దరే అందరు బోటికి ఇక్కడ ఇద్దరు మనం ఎట్లా ఇద్దరు నీట్గా అరే నీ పాస్పోర్ట్ కాపీ పంపిరు ఒకటి పంపి ఇక 6,000 అంటాడా 6,000 అన్నాడు నాకు ఫోన్ చేసింది ఇప్పుడు 6,000 చేయమని చెప్పింది ఫోన్పే చేద్దాము ఫోన్పే చేద్దాము కొన్ని తర్వాత తీసుకునేటప్పుడు టికెట్ అన్ని తీసుకున్నప్పుడు అన్ని కడదాం టికెట్ ఎంత ఇది పంపినాక టికెట్ ఫోన్ చేస్తా ఎంత అన్నది చెప్పేది గదే గదేరా నేను అడుగుతా నువ్వైతే అది పంపు నీకు నేను చెప్తా నెంబర్ ఫిల్ చేసుకుని గ్రూప్ ఆడి నాకు కూడా నెంబర్ ఐడి ఉంటుంది దూరగట్ల ఫోన్ చేసి చేప తీసుకొస్తా సరేనా అదే పొద్దున 20 కిలో బయటికి 22 ఎన్నవాటి దారికి తొక్కుకోవడానికి తెలుసా కానీ నేనేం చేస్తా మందు కూడా తెలియదు కాయలేకపో ఎంత కావాలి నువ్వు చెప్పు మళ్ళీ 20 కిలోలు ఆర్డర్ ఉండే అది కొట్టించే తినాలి 15 ఉండదు 16 మీదనే ఉంటుంది అది పొద్దుగా ఫోన్ చేసి 20 కిలోలు కావాలి నాయ అన్నాడు నేను ఎప్పుడైనా ఉంటా ఫోన్ చేసి లేదు మా ఇప్పుడు మార్కెట్ కదా మళ్ళీ మొన్న అనుమతి కదా ఇప్పుడు అంత బయట వెళ్తలేదు లేదా కొరగాపల్లి అయినా తీసుకొచ్చి దగ్గరైనా కానీ మీకు ఫోన్ చేసి చెప్తూ పెద్దాపైన కానీ మేము మీ డాడీ ఫోన్ చేసినాం పెద్దాపై వేసిన ఫోన్ తక్కువ సాగదు 2 గంటలు ఎవరిది కానీ అంత అట్టిదే ఉన్నది కానీ అదే సేనా ఉన్నదా హలో బాబాయ్ అప్పుడు ఇంటికాడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా అని మరి మీరు నేనే వచ్చినా కదా చంద్రులకి వచ్చినా కదా హలో అన్న
అన్న ఇప్పుడు టికెట్ రేట్ ఎంత ఉన్నది? ఇక్కడ చందోళ్ళ లేదు, నేను ఇటు బయట ఉన్నాయి. 15,000 అంటే ఎన్ని తారీఖు అది? సరే సార్ 22, 23 ఎన్నడు మరి 23 నాడు చేయాలి. గట్టిదేనా గట్టిదేనా ఇమిగ్రేషన్ అయినాకనే టికెట్ మాట్లాడదామా? ఇమిగ్రేషన్ ఎన్ని రోజులు పడుతుంది? వారం పడుతుందా? ఓకే ఓకే చెయ్యి మరి. అరవింద్ గారి ఫోన్లో ఛార్జింగ్ లేదా? పాస్పోర్ట్ కాపీ పంపిస్తా, పైసలు ఫోన్పే చేస్తాము. నీకు ఈ నెంబర్కి ఉందా ఫోన్పే? కొన్ని పంపుతాము, ఇక తీసుకునే నాడు అన్ని గట్టి తీసుకొస్తా. ఓకే పెద్దది 2 పదాలు చేసింది. 3వ పందానికి చుట్టూ మూడో పందం కూడా చేసింది, కానీ మళ్ళీ మేము పనికి రాకుండా అయినాక వస్తున్నాం. అందరం చేసినాక వస్తున్నాం. మళ్ళీ కర్రే లేకపోనా సరే రేపు పొద్దున బయలుదేరాని అని ఇంకా ఫోటోలు పంపి ఏడు అన్నయ్యలు ఇంటికాడ ఉన్నాయి ఇక్కడ. సరే కాదు 3 ఇస్తానంటే మళ్ళీ నువ్వు ఇదొక్క దానికి కూర కింద పెట్టుకున్నావు. ఇంకా ఇక అందుకొని తినద్దే మేము కూడా జంగల్ తింటావు. ఏ తినలే ఒట్టు ఓలలేదు. ఇది కూడా ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి ₹1,00,000 కూడా తీసుకోపోదు. బామ్మర్దులు ఉండే, మదర్లు ఉండే, మళ్ళీ అటుగా బాగా ఇచ్చావు. మళ్ళీ ఆదిత్య తెలిసి చిన్నమ్మ కొడుకు ఏది ఒక్కరోజైనా కాదు, లేకపోతే అన్నయ్య తిన్నాడు. కోడిగుడ్డు కోడిగుడు కాదు, అట్లా పెట్టి పిట్ట వరకు కట్టుకుంటున్నాడు బాగా చేసుకోవాలి. మా తాతకు నడవది, మా బామ్మకు నడవది. కాదు లేకపోతే నాకు నడవది. మా ముగ్గురు ఒకటే. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మా ఫోన్ అయితే మరి షాప్ వాళ్ళంటే అండుకొని లచ్చ అంటుంది. మన హోటల్ తెస్తే మళ్ళా చెరొక్క బిర్యానీ ముగ్గురు 3 బిర్యానీలు తిన్నా కానీ 300 వరుసలేనే. అది చేపలలో బండి ఎట్లా పోతాం అన్న? మళ్ళీ ఎట్లా పోతున్నది మమ్మీది, పోతున్నది గొర్రె ఉన్నది, ఒక దూడు ఉన్నది, పోతున్నది 2 వేసుకుంటా. బంగారం వచ్చిండు జొక్కున్నాడు తీసుకున్నాడు, కానీ ఒక చేప కడి ఎత్తున్నా వేరే గిరాయికి ఒకటి ఇంకో అంటే 25 దాకా ఉండవానే. 25 దాకా బంగారం 25కి దుర్గమ్మకి ఇస్తాను. సరే బంగారం ఫస్ట్ కొట్టేవాడు మన పెద్ద బండి అప్ప ఆగలు ఎప్పుడు తెంపుతావు? చింతకాయలు ఎప్పుడు తెంపుతావు? లేదు, ఆ బండి అప్ప చెప్తే చింతకాయ కొట్టబోతాడు. ఇంటికాడ ఇంకో బండి ఉంది మనది, ఆ బండి వేసుకొని మళ్ళా జనపడేస్తా. సాయం కూడా వేయలేదు, అన్నం కూడా వేయలేదు. దుబాయ్ వైపు దుబాయ్ వైపు 10-25 రోజులకు వచ్చింది. అరే దుబాయ్ పోయినా మళ్ళా ఎట్లా రిటర్న్ అయినావా? ఎన్ని రోజులు ఉన్నావు? 25 రోజులు. ఇప్పుడే పని ఒకటి ఒకటి మళ్ళీ నా ఎంబడి ఉన్నోళ్ళు 4 నెలలు వచ్చారు. ఓకేనా చెయ్యి, మోసం అది. ఫోన్పే చేస్తాను. ఇంటికి పోయినాక నేను వేరే బయట ఉన్నా చేసుకో. ఓకే చెయ్యి. ఎంత సన్నం కొడుతుంది బిడ్డ మాసం వద్ద సన్నం వస్తుంది మీకు మంచిగా కడిగేసి అన్న. ఆగో నువ్వు ఎప్పుడు అవసరం లేదు, అది డ్యూటీలో పెట్టి ఎత్తుండు. పైసా కనుక రాకుండా పని పైసలు లేకపోతే పని వెనుక చేస్తావు.
మాలకుంటే మాలకి వెనక మాలి చూసుకో, అది పని చూసుకో, నువ్వు పైసకి వెనక అట్లా పైసకి వెనక వచ్చేటోళ్ళం అయితే కొయ్యమానం కొయ్యమానంగా గీడ ఊపుకున్నాక ఎవరు లేకపోతే వెళ్ళిపోదు మరి వెళ్ళిపోకపోయాం ఒకటి ఉండాలా ఆగిరిల్లు మరి మా అల్లుడే దూరపోవడం కాదు మళ్ళా దూరప్పుడు ఏం కాదు కానీ మీరు వెళ్ళిపోతే ఏముంది, నాకు ఒకటే సార్ మీరు నాకు మాట ఇచ్చింది కాబట్టి నేను అన్న ఏం కూడా ఇప్పుడు మారవేయక నేను ఇచ్చిందా ఇప్పుడు మాకు ఇయ్యక నీకు ఇస్తే మేము వద్దాను మాకు మాట్లాడినావు మాకు ఖచ్చితంగా కావాలని మేము చెరుకు పెట్టలేగా చేతి పెట్టలే కానీ నీకు ఇప్పించిన మాట ఇచ్చిన అని అన్నాక సప్పుడే గిడిచిపెట్టినావా లేదా ఏమో ఆపి వాదను 3,000 పెట్టి ఆపి ఆడికి అయిపోయింది మరి ఏదంటే మా అల్లునే ఆడు తీసుకపోను ఆడుకును సప్పుడే తిందు వెళ్ళకూడదు ఇంకా ఏమని వైన్స్ దూరం లేదు ఆడేటోళ్ళు దూరం లేదు ఈయన్ని అట్లా పీసులే కట్ చేసి కానీ పెద్ద పీసులో ఉంటాం ఎట్లా బాబు ఎట్లా చిన్న కడి అవి అట్టే ఉన్నది రౌండ్ పీస్ కంట్రోల్ అంటే ముగ్గురికే ఇయ్యి మరి బరాబర్ ముగ్గురు 3 వాళ్ళే మూడు వాళ్ళే ఇచ్చి జోక్ కదే జోక్తారు సమానం జోక్తారు మళ్ళా ఇక ఓలకు ఏదే సామాన్ జోక్తారు అదేమో ముగ్గురికి ఇయ్యి ఏనా ఏ అంటుతారు వాళ్ళు అది ఊర్లే కదా అది ఏం చెప్తాను తీసుకో, అది ఏం చిరాక నువ్వు ఉడికని తిన్నావు అనుకో ఇంట్లోకి బయటికి రన్నింగ్ రేస్ పెట్టుకుంటా ఏం లేదు అంటుతుంది అది అంటుంది టికెట్ పడైతుంది ఊర్లో అయితే దాన్ని సపరేట్ అన్నారు దాన్ని సపరేట్ అంటారు కదా రౌండ్ పీసు రౌండ్ పీస్ సెంటర్ కొట్టమానే అట్లనే ఎత్తవా అట్లే ఉన్నది ఏమంటారు ఉండని ఏమైతే బాగానే దొడ్డు ఉంది మంచిగా పోయింది మీడియం సైజ్ వచ్చింది ఇంకా సన్నగా దేవుడు సమానం గ్రాములు 5-10 గ్రాములు అట్లే కానీ సిక్కులు వచ్చినాయి ఇలా కూడా అయితే లేదు కాదు మనిషికి కిలో వస్తుంది ఇలా అయినా కానీ 200 కిలో ముక్కలు 350 రూపాయలు కిలో ముక్కలు 350 రూపాయలు 350 రూపాయలు అంటే చేపలు ముక్కలు చెప్పుడే 350 కిలో చార్జింగ్ లేదా అదే అయిపోయింది అదే పిల్లలు కట్ట వచ్చేది 30 కొట్టించిన కట్ట ఏం కూడా వీళ్ళు అట్లా